విజయవాడ ఎంపీ టికెట్ ని బహుజనులకు కేటాయించాలని డిమాండ్ జై భీమ్ శ్రీనివాస్ తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అధినేత విజయవాడ పార్లమెంట్ ఎంపీ టికెట్ ని మా ఎస్సీలకు, మా ఎస్టీలకు, మా బీసీలకు, మా మైనార్టీలకు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం 22 లక్షల ప్రజలు ఉన్నట్లు, అందులో 19 లక్షల బహుజనులు ఉన్నారని ఈ సందర్భంగా జై భీమ్ శ్రీనివాస్ తెలిపారు. కాబట్టి విజయవాడ పార్లమెంట్ పరిధిలో జనాభా ప్రకారం మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా మైనార్టీలు, మా బీసీలు అధికంగా 19 లక్షల మంది ఉన్నారు. కాబట్టి బహుజనులకే విజయవాడ పార్లమెంట్ ఎంపీ సీటు అని రాజకీయ పార్టీలు అయిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపియు అన్ని రాజకీయ పార్టీలు బహుజనులకు కేటాయించాలని ఈ సందర్భంగా జై భీమ్ శ్రీనివాస్ తెలిపారు. డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ ఎం శ్రవంతి, డాక్టర్ మణి, డాక్టర్ మాధవి, ఫ్యాకల్టీ, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు జై భీమ్ శ్రీనివాస్. నేను తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అధ్యక్షుడిని. తను జల్లి అనిల్ కుమార్, తెలుగు రాజ్యాధికార సమితి ప్రధాన కార్యదర్శి. మేము ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎంపీ సీటు గతంలో మేము ఎస్సీ బిడ్డలకు కానీ, బీసీ బిడ్డలకు కానీ, ఎస్టీ బిడ్డలకు కానీ, మైనార్టీ బిడ్డలకు కానీ కేటాయించాలి. బహుజన్లో ఏదైనా ఒక వర్గాన్ని కేటాయించాలని మేము అన్ని రాష్ట్రంలో అన్ని పార్టీలు కోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, సిపిఐ పార్టీని, సిపి పార్టీని, జనసేన పార్టీ అన్ని పార్టీలకి బహిరంగ ఒక లెటర్ రాయడం జరిగింది. కానీ ఇక్కడ జరిగే ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పార్లమెంట్ల పరిధిలో ఉన్న 22,18,591 మంది ఓటర్స్ ఉంటే, ఇందులో ఒక పార్టీ నుంచి కేసినే నాని అనే వ్యక్తి, మరో పార్టీ నుంచి అదే కుటుంబంలో ఉన్న కేసినే చిన్ని అనే వ్యక్తికి ఎంపీ టికెట్ కేటాయించడం రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా విజయవాడ పార్లమెంట్లో ఎంపీ సీట్ని బహుజనులకి, బీసీ బిడ్డలకైనా, ఎస్సీ బిడ్డలకైనా కేటాయించాలని చెప్పి మా పార్టీ నుంచి మేము గతంలో డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నాము. ఈ విజయవాడ పార్లమెంట్లో ఉన్న దాదాపు 22 లక్షల్లో దాదాపు మేము 19 లక్షలు ఉన్నారు బీసీ బిడ్డలు కానీ, ఎస్సీ బిడ్డలు కానీ, ఎస్టీ బిడ్డలు కానీ, మైనార్టీ బిడ్డలు కానీ. అవుట్ ఆఫ్ 22 lakhs 19 lakhs బహుజనులు మాత్రమే ఉన్నారు. కాబట్టి పాపులేషన్ బహుజనులు ఉన్నారు కాబట్టి బీసీలు కేటాయించండి విజయవాడ ఎంపీ టికెట్, ఎస్సీలు కేటాయించండి, లేకుంటే మైనార్టీలు కేటాయించండి, లేకుంటే ఎస్టీలు కేటాయించండి. ఏదైనా సరే బహుజన బిడ్డలు కేటాయించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. భవిష్యత్తులో కనుక బహుజన బిడ్డలను పక్కన పెట్టి ఒకవైపు ఒక పార్టీ కేసినేని నాని అనే వ్యక్తికి కానీ, మరొక పార్టీ కేసినేని చిన్ని అనే వ్యక్తికి కనుక కేటాయిస్తే భవిష్యత్తులో కేసినేని కుటుంబం వర్సెస్ బహుజనులు అనే రాజకీయం చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా బహుజనులకి మరొకసారి అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించి ఈ బహుజనులని గుర్తించి గౌరవించి విజయవాడ పార్లమెంట్ ఎంపీ టికెట్లను బహుజనులకు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఎవరైతే బహుజన బిడ్డలు కారో, ఎస్సీలు కారో, ఎస్టీలు కారో, బీసీలు కాదో, మైనార్టీలు కాదో వారికి కేటాయించకుండా వేరే వర్గాన్ని కనుక ఎంపీ టికెట్ కేటాయిస్తే కనుక ఖచ్చితంగా భవిష్యత్ ఎలక్షన్లో వాళ్ళు ఓడించి తీరుతామని మేము ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ.